నమస్తే. మన తెలుగు ప్యాసింజర్స్ కోసమే ఎంబీకే సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాంకాక్ టూరిస్ట్ మ్యాప్ తీసుకొని వచ్చాను. ఒకసారి దీన్ని ఓపెన్ చేసేస్తా. ఇది బ్యాంకాక్ టూరిస్ట్ మ్యాప్ ఎంబీకే సెంటర్లో ఫ్రీగా ఇస్తున్నారు. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు దీన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇటువైపు మొత్తం బీటీఎస్, ఎంఆర్టీ రైల్ సర్వీస్కి సంబంధించిన ఎంటైర్ మ్యాప్ ఉంది. ఏ స్టాప్స్, ఏ లైన్స్లో ఎన్ని రూట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం బ్యాంకాక్లో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ ఈ మెట్రో రైల్ సర్వీసెస్ రూట్ మ్యాప్తో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఎలా వెళ్ళాలని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే గ్రాండ్ ప్యాలెస్, వాటర్, ఇలా చాలా ప్లేసెస్కి మనం మెట్రో యూజ్ చేసుకొని తిరగచ్చు. క్లియర్గా మ్యాప్లో మెన్షన్ చేసి ఉన్నాయి. మెట్రో రైల్స్కి సంబంధించిన అన్ని రూట్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. బీటీఎస్, ఎంఆర్టీ, ఇంకా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుందా ఎయిర్పోర్ట్ లింక్ రైల్ సర్వీసెస్ కూడా క్లియర్గా ఉన్నాయి దీంట్లో. అంతేకాకుండా ఇక్కడ చాలా డిస్కౌంట్ కూపన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో జోన్ ఏలో ఫ్రీగా ఎలిఫెంట్ పౌచ్ కూడా మనం ఈ కూపన్ ఇచ్చి రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని యూస్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బీటీఎస్, ఎంఆర్టీ, ఎయిర్పోర్ట్ రైల్ లింక్, బోటు, ట్యాక్సీ, పబ్లిక్ బస్సెస్ మొత్తం కంప్లీట్గా మెన్షన్ చేసి ఉన్నాయి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఇది మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి మ్యాప్ అని చెప్పేసి, మీకు నేను డైరెక్ట్గా డిఎం చేస్తా. ఇదే కాకుండా మన తెలుగు ప్యాసింజర్స్ కొందరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు. బ్యాంకాక్ సిటీ టూర్ ఎలా తిరగాలి, మెట్రో రైల్ సర్వీసెస్, బీటీఎస్ బస్సెస్ ఎలా వాడుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. జనరల్గా బ్యాంకాక్లో అయితే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ప్లేస్కు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని చేరుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు ఇంటర్చేంజ్ కావాల్సి వస్తుంది. బస్సులో వెళ్ళినా ఒక బస్ ఎక్కి ఇంకో బస్కి మారాల్సి వస్తుంది. ఇంకా ఎంఆర్టీ, బీటీఎస్, మెట్రో వెళ్ళినా కూడా ఒక ట్రైన్ నుంచి ఒక లైన్ నుంచి ఇంకో లైన్కు మారాల్సి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో చూసుకుంటాం కదా, అమీర్పేట్లో ఇంటర్చేంజ్ ఉంటుంది. 2 ట్రైన్స్ ఒకవేళ కూకట్పల్లి వెళ్ళాలంటే హైటెక్స్ నుంచి వెళ్ళి మధ్యలో ఇంటర్చేంజ్ అయ్యి వెళ్ళాలి. ఆ విధంగా కొన్ని మారాల్సి వస్తుంది. ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాంకాక్లో తిరగడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంకాక్లో తిరగడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూసుకున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, బస్సు, మెట్రో వాడుకొని తిరిగేయడం. ఇంకొకటి ఏంటంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎలిఫెంట్ బస్సెస్ అని ఉంటాయి. ఇవైతే అద్భుతంగా ఉంటాయి. ఒక 800 బాట్స్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ ఎలిఫెంట్ బస్ టూర్ అయినా సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అది కాదు అంటే మీరు క్లుక్ యాప్, అగోడా ఇలాంటి బుకింగ్ సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది బ్యాంకాక్లో ఉంది, పటాయాలో ఉంది. డిఫరెంట్ టూర్ మ్యాప్స్ ఉంటాయి వీటికి సంబంధించినవి. మీరు ఆ సైట్లోకి వెళ్ళి ఎలిఫెంట్ బస్ టూర్ బ్యాంకాక్ అంటే వచ్చేస్తుంది. బ్యాంకాక్ ఇంకా పటాయాలో డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ ఒక 1 అవర్. బ్యాంకాక్లో అయితే మల్టిపుల్ ప్లేసెస్ ఉంటాయి కదా, తిరగడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ బస్సులు ఉంటాయి. కాబట్టి వెరీ ఫ్రీక్వెంట్గా ఒక 15 మినిట్స్ ఆ విధంగానే బస్సెస్ వస్తూ ఉంటాయి. పటాయాలు అయితే ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ అలా పడవచ్చు ఒక బస్సు వెళ్ళి ఇంకో బస్సు రావడానికి. అంటే జనరల్గా ఒక స్టాప్లో మనం దిగామనుకోండి, ఒక ప్లేస్ అట్రాక్షన్ వెళ్ళాం. జనరల్గా పటాయాలో టైగర్ పార్క్ వెళ్ళాం కదా, టైగర్ పార్క్లో మనం దిగేశాక మనకు అక్కడ టైం పడుతుంది, ఎంతో కొంత టైం పడుతుంది. కాబట్టి ఒక 1 అవర్ ఆ ఇంటర్వెల్స్లో బస్సెస్ అయితే పటాయాలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా బ్యాంకాక్లో అయితే వెరీ ఫ్రీక్వెంట్ ఒక 15-20 నిమిషాల్లో వస్తూ ఉంటాయి. మీరు ఒక ప్లేస్లో దిగేసి అక్కడ చూసేసి ఇంకో 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సు యూజ్ చేసుకొని తిరగాలంటే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు కొన్ని బస్సు కానీ మెట్రో కానీ ఇంటర్చేంజ్ కావాల్సి వస్తుంది. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను దానికి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాను. ఇది ఒక చిన్న ట్రిక్ అనుకోవచ్చు. జనరల్గా బ్యాంకాక్లో అయితే ఈజీగా ఉండడానికి కౌసన్ రోడ్ కొడుతున్నాను నేను. ఈ కౌసన్ రోడ్ సెలెక్ట్ చేసుకున్నా. కౌసన్ రోడ్ నుంచి జనరల్గా నేను నానా ప్లాజా వెళ్ళాలనుకుంటాను అనుకోండి. కౌసన్ రోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్షన్స్ పెట్టేయండి. ఈ కౌసన్ రోడ్ నుంచి నానా ప్లాజా, జనరల్గా నానా ప్లాజా ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు డిఫరెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ కారు, జనరల్ కారు, బైక్. ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఫిల్టర్లో మీరు పెట్టుకోవచ్చు ప్రిఫర్డ్ మూడ్లో ట్రైన్, ట్రామ్, మెట్రో బస్సెస్ అని ఉంది కదా. ఇక్కడ ట్రైన్, ట్రామ్, మెట్రో బస్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు
ట్రైన్ పెట్టేసుకున్నారనుకోండి, ట్రైన్ రూట్స్ అయితే కొన్నిసార్లు బస్సు ఇంకా ట్రైన్ రెండు కలిపి మనకి చూపిస్తుంది. సో నేను ఈ సెలెక్ట్ చేసుకోను. ఫస్ట్ 2:30 అని ఇప్పుడున్న ప్రజెంట్ టైంతో చూపిస్తుంది. నాకు 1 అవర్ టైం పట్టచ్చు అని చెప్తున్నది. జనరల్గా ఇది క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ పైకి వచ్చేస్తుంది. కౌసంలో నుంచి ఒక 400 మీటర్స్ అలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి ఒక 10 అంటే 18 మినిట్స్ అట్లా ట్రావెల్ చేస్తే మనకి ఇంకో స్టాప్ వస్తుంది, సియామ్ సెంటర్ అని చెప్పేసి. ఈ సియామ్ సెంటర్ దగ్గర దిగాక మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కువ అని చెప్తుంది. అక్కడ ఇంటర్చేంజ్ అయ్యాక మనం డైరెక్ట్ ఇంకొక 3 స్టాప్స్ అలా రైడ్ చేసామంటే నానా ప్లాజాకి వెళ్ళిపోతాం. ఇందులో మీరైతే ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 100 నుంచి 150, 200 మీటర్స్ అలా నడవాల్సి ఉంటుంది స్టేషన్ దగ్గర నుండి మీ లొకేషన్ వరకు. బైక్ ట్యాక్సీ లాగా కాదు కదా, కరెక్ట్ ఇంటి ముందటే ప్లేస్ ముందటనే దించేయడం. ఇలా అయితే మీరు వాడేసుకొని హ్యాపీగా తిరగచ్చు. ఇది కాకుండా మీ అందరికీ తెలిసిందే బోల్ట్ కానీ గ్రాబ్ కానీ ఇలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకొని మీరు యూబర్, ర్యాపిడో, ఇండియాలో మనం ఓలా, యూబర్, ర్యాపిడో ఇలా తిరుగుతూ ఉంటాం కదా, ఆ విధంగానే హ్యాపీగా బుక్ చేసుకొని తిరగచ్చు. ఇది కాకుండా బోట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. మనం వాటర్లో బోట్స్లో వెళ్ళిపోతూ ఆ రివర్లో వచ్చే అట్రాక్షన్స్ అన్నీ చూసుకుంటూ ఒక స్టాప్లో దిగేసి ఆ అట్రాక్షన్ చూసేసి మళ్ళీ ఎక్కేసి ఇంకో స్టాప్లో దిగేయడం, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా మీరు హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూరిస్ట్ బోట్ అని కొట్టేస్తే డైరెక్ట్ క్లుక్లో అయినా ఎలాంటి యాప్స్లో అన్ని బుకింగ్ యాప్స్లో దొరుకుతాయి. మీరు ఇక్కడ రూట్స్ అన్నీ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొట్టేసడానికి ఇక్కడ క్లుక్ ఉంది కదా, ఇదైతే ఈజీగా ఉంటుంది, అందరికి తెలిసిందే. ఈ క్లుక్లో మీరు ఇట్లా సెర్చ్ చేయడంతోనే ఇట్లా వచ్చేస్తుంది. 400 రూపీస్ డే పాస్ చూపిస్తుంది. దాని తగ్గట్టు మొత్తం రూట్ కూడా ఉంటుంది, ఏ ప్లేస్ నుంచి ఎక్కడ దాకా వెళ్తాయో. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్, టైమింగ్స్ అవన్నీ కావాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, మీకు అక్కడ ఇవన్నీ షేర్ చేసుకుంటా. మీ సపోర్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా అవసరం. ఇంతే, హ్యాపీగా మనం బడ్జెట్లో మంచిగా బ్యాంకాక్ టూర్ మొత్తం తిరిగేయచ్చు. సరే, మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మన డెస్టినేషన్స్కి అన్నీ వెళ్ళిపోతాం అట్రాక్షన్ దగ్గరికి. నెక్స్ట్ ఏంటి, ఈ అట్రాక్షన్స్కి మనం ఎలా బుక్ చేసుకోవాలి? ఏ అట్రాక్షన్ అయినా కూడా మీరు మ్యాప్లో ఉన్నట్టుగా అన్నీ అవైలబుల్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు వాటర్ అని చెప్పండి, వాటర్ అని చెప్పేసి జనరల్గా సెర్చ్ చేసేయండి. వాటర్ టెంపుల్ అని జనరల్గా సెర్చ్ చేయడంతోనే డైరెక్ట్గా మనకి ఇక్కడ డిఫరెంట్ బుకింగ్స్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా వాటర్ సైట్ ఉంటుంది కదా, వాటర్ సైట్లోకి వెళ్ళిపోయి, అది లేదంటే ఇంకా మన బుకింగ్ అగ్రిగేటర్ అందరూ ఉన్నారు కదా, ఈ క్లుక్ యాప్ కానీ అవి ఉంటాయి కదా, ఈ క్లుక్ యాప్ కానీ బుకింగ్ యాప్స్ అన్నీ ఉంటాయి కదా, మీరు అందులో డైరెక్ట్గా వెళ్ళేసి ఎంటర్ చేసేసి టికెట్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఒకవేళ మీరు ఇందులో బుక్ చేసుకోలేదు అనుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి కౌంటర్ దగ్గర క్యాష్ ఇచ్చి టికెట్ కూడా కొనుక్కొని హ్యాపీగా దాన్ని విజిట్ చేసి వచ్చేయచ్చు. ఇంతే సింపుల్. బ్యాంకాక్లో తిరగడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, నో ఇష్యూ. పటాయాలో కూడా మనకి గ్రాబు, ఓలా, బాట్ బస్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఎలిఫెంట్ హాప్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సు కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి డిఫరెంట్ రూట్స్లో. మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా అది కాదు, మీకు క్లియర్గా మ్యాప్ అవన్నీ కావాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసేయండి, అక్కడ మీతో అన్ని ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసేసుకుంటా. ఇంతే సింపుల్, బ్యాంకాక్ పటాయాలో ఈజీగా తిరిగేయచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.